హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ టెన్స్లోకి పోయే ముందు ఫస్ట్ ఏం చేద్దామంటే మీరు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అదే అర్థమవుతుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడైనా ఫస్ట్ ఎగ్జాంపుల్ వస్తే మనకు దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది కవర్ అయిపోతాయి. చూడండి, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆమె 9 గంటల నుండి పని చేస్తుంది. 9 గంటల నుండి పని చేస్తుందంట. ఎవరు? ఆమె. సో ఇప్పుడు మనకి ఇది ఏమొస్తాయి చూడండి. 9 గంటల నుంచి పని చేస్తుంది. ఆమె అంటే ఏమొస్తుంది? షీ హ్యాస్ బీన్ ఏం చేస్తుంది? పని చేస్తుంది. వర్కింగ్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఎప్పటి నుంచి? సిన్స్ 9 o'clock. ఎప్పటి నుంచి పని చేస్తున్నామా? సిన్స్ 9 o'clock. ఇప్పుడు మనకి ఇందులో ఏమో వచ్చింది చూడండి. షీ అంటే ఏంది? సబ్జెక్టే కదా. తర్వాత హ్యావ్ బీన్, హ్యావ్ లేదా హ్యాస్ బీన్. హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. తర్వాత ఏమొచ్చింది? వెర్బ్ 1 వచ్చింది, దానికి ఇంకో ఫామ్ అనేది యాడ్ అయింది. తర్వాత ఆబ్జెక్టివ్. ఇది స్ట్రక్చర్ ఈ విధంగా ఫామ్ చేసింది అనమాట మనం. ఓకే, షీ అంటే ఆమె సబ్జెక్టు, హ్యాస్ బీన్ అంటే నార్మల్గా హీ, షీ, ఇట్ ఈ మూడిటికి హ్యాస్ వస్తుంది. ఈ షీ, ఇట్కు హ్యాస్ వస్తుంది. మిగతా ఏంటి సబ్జెక్టులు? ఐ, వి, యు, దే ఈ నాలుగిటికి హ్యావ్ వస్తుంది. హ్యావ్ బీన్ మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు కదా. హ్యాస్ బీన్ ఎవరికి వస్తుంది? హ్యావ్ బీన్ ఎవరికి వస్తుంది అని అట్లా. సో ఇప్పుడు షీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ 9 o'clock అంటే ఆమె 9 గంటల నుంచి పని చేస్తుంది అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని అర్థం. నెక్స్ట్ ఇంకోటి చూడండి. అతడు ఉదయం నుండి ఆట ఆడుతున్నాడు. ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం చూడండి. అతడు అంటే హీయే కదా. హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యాజే వస్తుంది. హీ హ్యాస్ బీన్ ఆట ఆడుతున్నాడు అంటే ఏంది? ప్లేయింగ్ గేమ్. ఎప్పటి నుంచి? ఫ్రమ్ మార్నింగ్. సిన్స్ మార్నింగ్ అనే వస్తుంది. ఓకే, సిన్స్ మార్నింగ్. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ గేమ్ సిన్స్ మార్నింగ్. అతడు మార్నింగ్ ఉదయం నుంచి ఆట ఆడుతున్నాడు. ఒకవేళ క్రికెట్ ఆడుతున్నాడు అంటే ప్లేయింగ్ దగ్గర క్రికెట్ అని వస్తుంది. అంటే హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్ అట్లా. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. నేను 2006 నుండి హైదరాబాద్లో నివసిస్తున్నాను. నేను 2006 నుంచి హైదరాబాద్లో నివసిస్తున్నాను. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకుంటామంటే చూడండి. నేనంటే ఐ హ్యావ్ బీన్ నివసించడాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? లివింగ్. ఏమంటున్నాం? లివింగ్. షీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఎప్పటి నుంచి నివసిస్తున్నాం ఇక్కడ? 2006 నుండి అంటే సిన్స్ 2006. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫార్మ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ కోసం ఇంకోటి ఇస్తా చూడండి. ఆమె నిన్నటి నుండి ఏడుస్తున్నది. దీన్ని ఏమంటారో మీరే ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ కూడా సుబ్బారావు
మోక్షాజ్ఞ. వీళ్ళిద్దరు కాకుండా ఫస్ట్ కామెంట్ ఎవరు వస్తుందో చూద్దాం. ఎప్పుడు వీళ్ళే ఫస్ట్ కామెంట్ చేస్తున్నారు, మోక్షాజ్ఞ అండ్ సుబ్బారావు. ఫాస్ట్గా కామెంట్ చేసేది వీళ్ళిద్దరే కాబట్టి కొంచెం వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూద్దాం. ఓకే, వాళ్ళని నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు వాళ్ళని హైలైట్ చేద్దాం. ఓకేనా. ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు, మనకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో పనిచేస్తున్నారు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడానికి ట్రై చేయండి, లేదు అనుకుంటే నేను 1 minute తర్వాత చెప్తా. ఇది చూడండి, 1 minute ఫాస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో చూస్తే. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో పనిచేస్తున్నారు. సో ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నామని చూడండి. సింపుల్ గా షార్ట్ కట్ లో సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కదా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ బీన్ పని చేస్తున్నారు అంటే వర్కింగ్ ఇన్ రాజకీయాలంటే పాలిటిక్స్ ఫర్ ఎన్ని సంవత్సరాలు, 40 years, 40 సంవత్సరాల నుండి తన రాజకీయాల కోసం పనిచేస్తున్నారు. ఇట్లా ఈ విధంగా సింపుల్ గా, లేదా ఇట్లా మనకు సెంటెన్సెస్ ఫామ్ చేసుకోండి. కొంచెం లెంతీ. ఫస్ట్ దాంట్లో మనం నార్మల్ గా నేర్చుకున్నాం. సెకండ్ ఫస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ టెన్స్ అన్నప్పుడు సింపుల్ గానే ఉంటుంది. తర్వాత కంటిన్యూస్ టెన్స్ వచ్చింది, తర్వాత పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చింది. సో ఇట్లా మనకు ఫ్లోగా పోతూ ఉంటుంది అనమాట. మనకి ఎలా పోతుంటుంది, ఇట్లా ఫ్లో అనేది కంటిన్యూగా వస్తూ ఉంటది అనమాట. కాకపోతే సింపుల్ గా ఉంటది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఇలా ఏమేమి వస్తున్నాయి అంటే చూడండి. ఫస్ట్ మనం చూసినప్పుడు ఐ ఈట్, నేను తింటాను అంటే ప్రెసెంట్ టెన్స్ లో. ఐ ఆమ్ ఈటింగ్ కొత్తగా వచ్చింది, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఐ హ్యావ్ ఈటింగ్, I have eaten, verb 3 కదా. నెక్స్ట్ I have been eating. ఈ విధంగా సెంటెన్స్. నేను తిన్నాను, నేను తింటాను, నేను తింటున్నాను, నేను జస్ట్ ఇప్పుడే తినేశాను, నేను గత 10 నిమిషాల నుంచి తింటున్నాను. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా మన ఛానల్లో జాయిన్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో, జాయిన్ కూడా. ఓకే, థ్యాంక్ యూ.